ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమే అని చెప్తారు. అది వాస్తవం కూడా. కానీ ఈ కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారంటే తమ స్వార్థం కోసం, కోరికల కోసం సొంత వాళ్ళని, పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రియల్ లైఫ్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఈ కేసు గురించి తెలుసుకున్నాక మీకు ఈ కాలపు తల్లులు ఇంత దారుణంగా తయారయ్యారా అనే డౌట్ వస్తుంది. ఈ జనరేషన్లో సొంత తల్లిని కూడా నమ్మలేము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియోలో మనం చాలా సెన్సిటివ్ విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చూశాక మీరు మీ సొంత వాళ్ళను, బంధువుల్ని కూడా నమ్మలేరు. అందరినీ అనుమానంతోనే చూస్తారు. కాబట్టి ఒకవేళ మీరు బాగా సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ వీడియోని ఇక్కడికే క్లోజ్ చేసేయండి. కాస్త మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని జల్గాం అనే చిన్న గ్రామంలో 2019 ఫిబ్రవరి 4న జరిగింది. ఈ విలేజ్ పట్టణానికి చాలా దూరంగా అడవిలో ఉంటుంది. అయితే ఆ రోజు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎండిపోయిన చెట్ల కొమ్మలతో కప్పబడి ఒక కాలు కనిపిస్తుంది. ఆ కాలు చూసి అతను మొదట్లో ఎవరో చిన్న పిల్లాడు ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడు అనుకొని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా భయంతో షాక్ అయ్యాడు. విషయం ఏమిటంటే అక్కడ ఒక చిన్న అబ్బాయి కాలును ఎవరో కట్ చేసి పడేశారు. అండ్ ఆ కాలు చూసి అబ్బాయి ఏజ్ 10 నుంచి 12 సంవత్సరాలు ఉండొచ్చని తెలుస్తుంది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ప్లేస్కు వచ్చి ఆ కాలును క్లియర్గా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అదే సమయంలో ఆ అడవికి దగ్గర ఉన్న విలేజ్లో ఒక కుటుంబం నివసించేది. అది చాలా నిరుపేద కుటుంబం. వీళ్ళ ఇంట్లో 4 ఉంటారు. 2 భార్యాభర్తలు అండ్ వాళ్ళ 2 పిల్లలు. భర్త పేరు దద్దు పాటిల్, భార్య పేరు గీతాబాయి, కొడుకు పేరు మంగేష్ పాటిల్ అండ్ ఒక కూతురు ఉండేది. అయితే ఈ కుటుంబానికి చెందిన మంగేష్ గత 2 రోజుల నుంచి కనబడట్లేదు. మంగేష్ కనిపించట్లేదు అని వాళ్ళు ఒక రోజు క్రితమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అందుకే పోలీసులకు అడవిలో ఒక చిన్న పిల్లాడి కాలు దొరకడంతో బహుశా ఈ కాలు మంగేష్దే కావచ్చు అని అనుమానపడ్డారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 2వ తేదీన ఈ మంగేష్ పాటిల్ స్కూల్ నుంచి కాస్త ఎర్లీగా ఇంటికి తిరిగి వచ్చేసాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అడవికి దగ్గరగా ఉన్న మారుమూల గ్రామంలో బాత్రూమ్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు కాలకృత్యాలకు అడవిలోకే వెళ్తారు. అయితే ఈ మంగేష్ కూడా ఇంటికి వచ్చి తన బ్యాగ్ని ఇంట్లో పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికని అమ్మతో చెప్పి అడవిలోకి వెళ్ళాడు. కానీ అలా వెళ్ళిన మంగేష్ మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. అమ్మ రాత్రి వరకు మంగేష్ తిరిగి వస్తాడు అని వెయిట్ చేసింది. కానీ అతను తిరిగి రాకపోయేసరికి కన్నీరు మున్నీరైంది. అక్కడే గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలియడంతో అందరూ కలిసి అడవిలో మంగేష్ కోసం రాత్రంతా చాలా వెతికారు. కానీ ఎక్కడా మంగేష్ కనిపించలేదు. దాంతో మరుసటి రోజు వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ అందిన సమయం నుంచి పోలీసులు మంగేష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు మంగేష్ కోసం వెతుకుతున్నప్పుడే అడవిలో ఒక చిన్న పిల్లాడి కాలు దొరికినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తే పరిగెత్తుకుంటూ వాళ్ళు అక్కడికి వెళ్ళి నేను మీకు మొదట్లో చెప్పిన ఆ బాబు కాలును చూశారు. అడవిలో ఏ ప్రాంతంలో అయితే ఆ బాబు కాలు దొరికిందో ఆ చుట్టుపక్కల మొత్తం పోలీసులు మిగతా భాగాల కోసం వెతకడం మొదలుపెట్టారు. దాంతో కొద్ది సమయంలోనే ఆ అబ్బాయి మిగతా బాడీ పార్ట్స్ కూడా పోలీసులకు దొరికాయి. కానీ ఆ శరీరం, తల మాత్రం పోలీసులకు దొరకలేదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎగ్జాక్ట్గా అమావాస్య రోజు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమావాస్య రోజు చేతబడి చేసే వాళ్ళు చాలా పవర్ఫుల్గా మారుతారు, యాక్టివ్గా ఉంటారు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చిన్న పిల్లాడి శరీరం ఇలా ముక్కలుగా దొరకడం చూసి ఆ ఊర్లో ఉన్న చాలామంది ఖచ్చితంగా ఇది చేతబడి చేసే వాళ్ళ పని అని భయపడడం మొదలుపెట్టారు. తర్వాత రోజు నుంచి గ్రామస్తులు తమ పిల్లల్ని ఒంటరిగా స్కూల్కి పంపడం కూడా మానేశారు. ఎందుకంటే ఈ చేతబడి చేసే వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళ పిల్లలతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది అని పిల్లల్ని ఇంటి నుంచి బయటకు కూడా పంపట్లేదు. గ్రామం మొత్తంలో ఇలాంటి భయం అలుముకోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. గ్రామస్తులు మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ఈ కేసుని ఎలాగైనా ఛేదించాలని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని చెప్పి ఆ ఏరియాలో దాదాపు 50 మంది పోలీసులు చేరుకున్నారు.
మొదట్లో ఈ మంగేష్ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి ఎక్కడైనా తప్పిపోయి ఉంటాడు లేదా ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటారు, పోలీసులు ఎలాగైనా తమ పిల్లాన్ని తిరిగి తీసుకొస్తారు అనే నమ్మకంలో ఉన్నారు. కానీ పోలీసులు తమకు అడవిలో దొరికిన బాడీ పార్ట్స్ని, ఆ బట్టల్ని ఒక దగ్గర ఉంచి ఈ మంగేష్ తల్లిదండ్రుల్ని పిలిచి ఇవి మీ పిల్లాడివా అని అడిగారు. పాపం మంగేష్ ఫ్యామిలీ ఆ బట్టల్ని, బాడీ పార్ట్స్ని చూసి ఇవి మా పిల్లాడివే అని చెప్పి బోరున ఏడవడం మొదలుపెట్టారు. మంగేష్ తల్లైతే గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమెను ఎంత ఓదార్చినా కొడుకును కోల్పోయిన బాధను తట్టుకోలేక ఏడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే మంగేష్ శరీరంలోని అన్ని పార్ట్స్ పోలీసులకు దొరికాయి, కానీ తల మాత్రం ఇంకా దొరకలేదు. దాంతో ఆ అడవికి చేరుకున్న 50 మంది పోలీసులు ఆ తల కోసం అండ్ ఇలా చేసిన ఆ నేరస్తుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. పోలీసులతో పాటు ఆ గ్రామస్తులు కూడా ఈ సర్చ్ ఆపరేషన్లో హెల్ప్ చేశారు. అయితే పోలీసులు త్వరగా ఈ కేసును సాల్వ్ చేయడానికి డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకువచ్చారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనుషుల కంటే కుక్కలే వస్తువుల్ని త్వరగా ట్రేస్ చేయగలవు. అవి వాసన పసిగట్టి డైరెక్ట్గా ఆ వస్తువు ఉన్న ప్లేస్కి మనల్ని తీసుకెళ్ళగలవు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ పోలీసులు ఆ డాగ్స్ని రిలీజ్ చేసిన వెంటనే అవి మంగేష్ బట్టల వాసన చూసి పరిగెత్తుకుంటూ మంగేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. అది చూసి మొదట్లో పోలీసులు ఈ డాగ్స్ మంగేష్ బట్టల స్మెల్ చూసి అతను నివసించే ప్లేస్కి మనల్ని తీసుకొచ్చాయి అనుకున్నారు. దాంతో పోలీసులు ఆ డాగ్స్ని మళ్ళీ మంగేష్ బాడీ పార్ట్స్ దొరికిన ఆ ప్లేస్కి తీసుకెళ్లి వదిలేశారు. అయితే ఈసారి కూడా మళ్ళీ ఆ డాగ్స్ పరిగెత్తుకుంటూ మంగేష్ ఇంటికే వెళ్ళాయి. ఈసారి కూడా పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ని వేరే యాంగిల్లో స్టార్ట్ చేశారు. విలేజ్లో సీసీటీవీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా అని కనుక్కున్నారు. కానీ అది అడవిలో ఉన్న గ్రామం కాబట్టి ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ ఆ విలేజ్లో ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర మాత్రం ఒక్క సీసీ కెమెరా ఉంది. వెంటనే పోలీసులు ఆ షాప్కు వెళ్ళి కెమెరా ఫుటేజ్ని గమనిస్తే అందులో ఒక బిచ్చగాడు అనుమానాస్పదంగా కనిపించాడు. అండ్ అతని దగ్గర ఒక బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ చూడడానికి చాలా బరువుగా ఉంది. దాంతో పోలీసులకు ఎందుకో వాడిపైన అనుమానం వచ్చి వాడిని వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా ఆ బిచ్చగాడు మళ్ళీ దొరకలేదు. దాంతో చుట్టుపక్కల ప్రజల సహాయంతో ఆ బిచ్చగాడి స్కెచ్ని వేయించి వాడి ఆచూకు చెప్పిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇలా ఎంత చేసినప్పటికీ పోలీసులకు ఆ బిచ్చగాడు మళ్ళీ దొరకలేదు. దాంతో మళ్ళీ పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మంగేష్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, కిడ్నాప్ చేసి డబ్బు కోసం చంపి ఉంటారా అంటే ఈ మంగేష్ ఫ్యామిలీ దగ్గర అంత డబ్బు లేదు. వీళ్ళు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. తినడానికి తిండి దొరకడమే ఎక్కువ అనే స్టేజ్లో ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఎవరో ఈ మంగేష్ పైన చేతబడి చేసే ఇలా చేశారు అని ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, పోలీసులు ఇలాంటి మూఢనమ్మకాల్ని ఎక్కువగా నమ్మరు. కాబట్టి ఈ కేసు పైన ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులంతా స్టేషన్లో మీటింగ్ పెట్టి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఈ నేరం చేసిన వాడు ఎవడై ఉండవచ్చు అనే విషయాల్ని మళ్ళీ మొదటి నుంచి క్లియర్గా అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిన విషయం ఏమిటంటే మనం మంగేష్ గురించి, మంగేష్ బాడీ గురించి విలేజ్ మొత్తం వెతికాం, అడవి మొత్తం వెతికాం, కానీ మంగేష్ ఇంటిని మాత్రం పూర్తిగా వెతకలేదు. అండ్ మంగేష్ కుటుంబాన్ని మనం ఎప్పుడు కూడా అనుమానించలేదు అనే విషయాన్ని రియలైజ్ అయ్యారు. దాంతో వెంటనే ఒక పోలీసుల టీం మంగేష్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి మొత్తాన్ని చెక్ చేశారు. అక్కడ వాళ్లకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఆయుధాలు కానీ దొరకలేదు. దాంతో పోలీసులు మెల్లగా మంగేష్ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మాట్లాడి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అదేంటి అంటే ఈ మంగేష్ వాళ్ళ ఇంటికి ఒక యువకుడు తరచుగా వచ్చేవాడు. ఆ యువకుడి పేరు సమాధాన్ పాటిల్. వెంటనే పోలీసులు ఈ సమాధాన్ పాటిల్ని స్టేషన్కు పిలిచి ఇంట్రాగేట్ చేశారు. అయితే ఈ సమాధాన్ పాటిల్ ఎవరో కాదు, మంగేష్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. మంగేష్ తల్లిదండ్రులు ఈ సమాధాన్ పాటిల్కి సొంత అత్తామామలు. అందుకే ఈ సమాధాన్ పాటిల్ పోలీసులతో ఏమాత్రం భయపడకుండా, ఏం మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు మా సొంత అత్తామామలు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడంలో తప్పేముంది అని చెప్పాడు. పోలీసులకు ఈ సమాధాన్ పాటిల్ పైన కాస్త అనుమానం అనిపించింది. కానీ వాడు చెప్పిన మాటలో లాజిక్ ఉంది. ఇతను సేమ్ విలేజ్లో ఉంటాడు. మంగేష్ ఇంటికి కొద్ది దూరంలోనే వీళ్ళ ఇల్లు ఉంది. కాబట్టి సొంత అత్తామామల ఇంటికి వెళ్ళి రావడం నార్మల్ విషయంలాగే అనిపించింది. దాంతో పోలీసులు ఈ సమాధాన్ పాటిల్ని వదిలేశారు. కానీ వాణ్ణి అబ్జర్వేషన్లో పెట్టారు.
కొన్ని రోజులు ఈ సమాధాన్ పాటిల్ని పోలీసులు గమనిస్తే వాళ్లకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. అదేంటంటే వీడు వాళ్ళ మామ ఇంట్లో లేని సమయంలోనే ఆ ఇంటికి వెళ్తున్నాడు. అంటే ఈ దద్దు పాటిల్ పని కోసమని బయటికి వెళ్ళిన సమయంలోనే వీడు ఆ ఇంటికి వస్తున్నాడు. దాంతో పోలీసులకు కాస్త అనుమానం పెరిగి మళ్ళీ ఈ సమాధాన్ పాటిల్ని స్టేషన్కు పిలిపించారు. అయితే ఈసారి పోలీసులు ముందుగానే ఒక ప్లాన్ వేసి ఈ సమాధాన్ పాటిల్కి అబద్ధాన్ని చెప్పారు. అదేంటి అంటే, సమాధాన్ పాటిల్, మాకు అసలు విషయం తెలిసిపోయింది. మంగేష్ని ఎవరు చంపారు, ఎలా చంపారో మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికేసింది. ఇందులో నీ హస్తం కూడా ఉందని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అనవసరంగా అబద్ధాలు చెప్పకుండా మాకు నిజం చెప్పి లొంగిపో, లేదా నీ నుంచి నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు అని కాస్త బెదిరించి మాట్లాడారు. ఆ మాటలు విన్న ఈ సమాధాన్ పాటిల్కి చెమటలు రావడం మొదలైంది. పోలీసులకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అనుకున్నాడు. అప్పుడు వీడు ఒక్కసారిగా ఓపెన్ అప్ అయి అసలు విషయాలు బయట పెట్టాడు. ఆ విషయాలు విని పోలీసులే షాక్ అయ్యారు. విషయం ఏమిటంటే, జనరల్గానే ఈ సమాధాన్ పాటిల్ రెగ్యులర్గా వాళ్ళ మామ ఇంటికి వెళ్తాడు. అయితే మామ ఎక్కువగా ఇంట్లో ఉండడు. అతను పని మీద బయటకి వెళ్ళిపోతాడు. పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంట్లో ఈ సమాధాన్ పాటిల్ అండ్ వాళ్ళ అత్తమ్మ మాత్రమే ఉంటారు. దాంతో మెల్లమెల్లగా వీళ్ళ మధ్య క్లోజ్నెస్ పెరిగింది. ఆ క్లోజ్నెస్ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలైంది. ఇలా వీళ్ళు ప్రతిరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలిసేవారు. ఇది అనేక రోజుల వరకు నడిచింది. అయితే ఒకరోజు ఈ సమాధాన్ పాటిల్ గాడు వాడి ఫ్రెండ్ అయిన రాజేంద్ర పాటిల్కి తన సీక్రెట్ని చెప్పాడు. వీడు వాళ్ళ అత్తతో ఎలా కలుస్తాడు, వాళ్ళిద్దరూ కలిసి ఏమేం చేస్తారు అనే విషయాల్ని ఈ రాజేందర్ పాటిల్కి విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో ఈ రాజేందర్ పాటిల్కి కూడా వీళ్ళ అత్త పైన కోరిక కలిగింది. కాబట్టి వీడు సమాధాన్ పాటిల్తో, నేను కూడా మీ అత్తతో కలవాలి అనుకుంటున్నాను, దానికి ఏదైనా మార్గం ఉందా, నువ్వు అడిగి చూడరా అని చెప్పాడు. దాంతో ఈ సమాధాన్ పాటిల్ గాడు, ఓకే, నేను ఒకసారి మా అత్తను అడిగి చూస్తాను అని చెప్పాడు. సమాధాన్ పాటిల్ ఈ విషయాన్ని వాళ్ళ అత్తకు చెప్పడంతో కామ కోరికలు ఎక్కువగా ఉన్న ఆమె కూడా దీనికి ఒప్పుకుంది. దాంతో వీళ్ళు ముగ్గురు సమయం దొరికినప్పుడల్లా కలవడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు వీళ్ళు ఒంటరిగా వెళ్ళేవాళ్ళు, మరికొన్నిసార్లు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. అయితే వీళ్ళ బండారం మొత్తం ఫిబ్రవరి 2న బయటపడింది. ఫిబ్రవరి 2న ఈ ఇద్దరు మంగేష్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళారు. అప్పుడు ఆ లేడీ, నా కొడుకు మంగేష్ స్కూల్ నుంచి వచ్చేశాడు, ఫ్రెష్ అవ్వడానికి బయటకు వెళ్ళాడు, ఇప్పుడు వద్దు అని చెప్పినా వీళ్ళిద్దరూ వినలేదు. వీళ్ళు డోర్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా అలా దగ్గరికి పెట్టి ఎప్పటిలాగే వాళ్ళ పని కానిస్తున్నారు. దురదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయంలో ఫ్రెష్ అవ్వడానికి అడవికి వెళ్ళిన మంగేష్ ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసేశాడు. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అమ్మతో ఈ ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ మూమెంట్లో ఈ సమాధాన్ పాటిల్ ఫ్రెండ్ అయిన రాజేందర్ పాటిల్ ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న కర్రను పట్టుకొని మంగేష్ తలపై బలంగా కొట్టేశాడు. ఆ దెబ్బకి ఆ చిన్న పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అసలే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళ బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు. అందరూ టెన్షన్లో ఉన్నారు. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఈ రాజేందర్ పిల్లాడిని కొట్టి చంపేశాడు. ఇది హీట్ ఆఫ్ ది మూమెంట్లో జరిగింది అనుకుందాం. కానీ ఆ తర్వాత జరిగింది ఎంతో పవిత్రమైన తల్లి ప్రేమకే మచ్చ తెచ్చేది. మంగేష్ చనిపోయి నేలపైన పడిపోయాడు. వెంటనే ఈ ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు కొద్దిసేపు ఆలోచించి, ఎలాగో ఇది అమావాస్య కాబట్టి మంగేష్ బాడీని ముక్కలుగా కట్ చేసి అడవిలో పడేసి ఎవరో చేతబడి చేసినట్టుగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సొంత తల్లి కొడుకు బాడీని ముక్కలుగా కట్ చేసి తల ఎవరికి దొరకకుండా చేసి మిగతా బాడీని దొరికేలాగా అడవిలో పడేశారు. చూసేవాళ్ళు ఎవరో చేతబడి చేశారు అనుకుంటారులే అనే ధైర్యంతో వీళ్ళు ఈ పని చేశారు. కానీ చివరికి పోలీసులు ఎంతో తెలివిగా ఈ కేసు మొత్తాన్ని సాల్వ్ చేశారు. సమాధాన్ పాటిల్ చేతనే అసలు నిజం మొత్తాన్ని కక్కించారు. పోలీసులు వెంటనే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి కేసులు ప్రజెంట్ టైంలో అనేకం జరుగుతున్నాయి. ఈ కాలపు తల్లులు వాళ్ళ స్వార్థం కోసం, కామ కోరికల కోసం సొంత పిల్లల్ని కూడా అంతం చేయడానికి వెనకాడట్లేదు.
మీలో కొందరికి తెలిసే ఉంటుంది. కొన్ని నెలల క్రిందే బాగా డబ్బున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అయిన మహిళ తన భర్త పైన కోపంతో సొంత కొడుకును కిరాతకంగా కొట్టి చంపేసింది. నార్త్లో ఇంకో లేడీ ప్రియుడితో శారీరకంగా కలుస్తున్నప్పుడు కొడుకు చూశాడని ఆ చిన్న పిల్లోని బిల్డింగ్ పై నుంచి పడేసి చంపేసింది. మీరు ఒక గూగుల్ సెర్చ్ చేసి చూడండి, ఇలాంటి కేసులు వేలలో ఉన్నాయి. నేను ఈ వీడియోని మిమ్మల్ని భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి చేయలేదు. ఈ కేసులో మనం డిస్కస్ చేసిన రిలేషన్ ఒక ప్యూర్ మదర్ అండ్ సన్ రిలేషన్. ఇలాంటి పవిత్రమైన ఒక రిలేషన్లో కూడా ఇలాంటివి జరగడం చాలా బాధాకరం. ఈ కాలంలో మనం ఎవరిని నమ్మలేము అని చెప్పడానికే ఈ వీడియోను చేశాను. ఇలాంటి మహిళల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న ఇలాంటి నేరాలు, మహిళలు మారుతున్న తీరుపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.